గీతా మకరందం 104వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 104 అరేంద్ర కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 104వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవో కంసచాణూరమర్దనో దేవకీ పరమానందో కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శరణం అంటే రక్షకుడు అని అర్థం. కాబట్టి బాధల నుంచి రక్షించమని చెప్పేసి తనను ఆశ్రయించిన భక్తులకు ఆశ్రయమైన వాడు కాబట్టి భగవంతుడు శరణం. భక్తుల యొక్క ఆర్తిని పోగొట్టేటువంటి వాడు కాబట్టి ఆయన శరణం. ఆర్తి అంటే బాధ లేక దుఃఖం అని అర్థం. బాధల్ని భరించడం, దుఃఖాన్ని సహించడం ఎవరికైనా కష్టమే. ఈ దుఃఖం మళ్ళీ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సంసారంలో దుఃఖం, రెండవది సంసార దుఃఖం. అంటే దుఃఖరూపము సంసారం, జనన మరణ రూప సంసార దుఃఖం. ఈ 2 దుఃఖాలను పోగొట్టేటువంటి సామర్థ్యం భగవంతుడికి ఒక్కడికే ఉన్నందువల్ల ఆయన సర్వులకు కూడా శరణమై ఉన్నాడు. ఆర్తానాం ఆర్తి హరణాత్ శరణం అని చెప్పేసి మనం భాగవతంలో కూడా విన్నాం. గజేంద్ర మోక్షంలో కూడా ఆ ముసలి గజేంద్రుని మడుగులోకి ఈడుస్తూ ఉంటే ఇక తనకి పరమేశ్వరుడు తప్ప మరో దిక్కు లేదు అని చెప్పేసి గ్రహించిన గజేంద్రుడు అన్నటువంటి మాట మనకు బాగా జ్ఞాపకం వస్తుంటుంది మనకు. యౌవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు అనాది మధ్యయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వానినాత్మహో ఈశ్వరునే శరణంబు వేడదా. ఆ యొక్క ఆర్తనాదాన్ని విన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఈ విధంగా వస్తున్నాడు మనం విన్నాం కూడా. మనం సిరికి చెప్పడు శంఖ చక్రయుగముల్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును చేరడు అభ్రగపతిల్వంపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోతిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ విధంగా ఆ యొక్క ఏనుగును కాపాడాలని చెప్పేసి శ్రీహరి గగన మార్గాన వచ్చి తన యొక్క సుదర్శన చక్రంతో ముసలి యొక్క శిరస్సును ఖండించి గజేంద్రుని యొక్క ఆర్తిని పోగొట్టి శరణం అనేటువంటి సార్థక నామధేయుడైపోయాడు. సంసారంలోని దుఃఖాలను పోగొట్టమని చెప్పేసి పరమేశ్వరుని ఆశ్రయించే భక్తులకు ఆయనే శరణం. అలాగే జనన మరణ సంసార దుఃఖాన్ని పోగొట్టి మోక్షమును ప్రసాదించమని చెప్పేసి భగవంతుని ఆశ్రయించే ముముక్షువులకు కూడా ఆయనే శరణం. నాకు శ్రేయస్సును బోధించు అని విషాదవరుడై ప్రార్థించినటువంటి అర్జునునికి గీతను బోధించి మోక్షాన్ని ప్రసాదించి భగవానుడు శరణమయ్యాడు. ఇక సుహృత్ ఈ పదం మనం చాలాసార్లు వినింటాం. మనం ప్రత్యుపకారాన్ని ఆశించకుండా ఉపకారం చేసేవాడిని ఏమంటామంటే సుహృత్ అంటాం మనం. అటివాడు పరమేశ్వరుడు ఒక్కడే.
ఎవరి నుంచైనా మనం ఉపకారం పొందాలి అంటే ఒకటి మనం అతనికి తెలిసి అయినా ఉండాలి, లేదా అతనికి సన్నిహితుడైన వాడు మనకు యోగ్యతా పత్రానైనా ఇవ్వాలి. అప్పుడే మనకు ఉపకారం అందుతుంది. ముక్కుముఖం తెలియనటువంటి వారికి ఎవ్వరూ ఉపకారం చేయరు. కానీ పరమేశ్వరుడు అలా కాదు. అవసరం ఉండి ఆర్తితో ఆయన నుండి ఉపకారాన్ని కోరిన వారందరికీ తిరిగి ప్రత్యుపకారాన్ని ఆశించకుండా ఉపకారం చేస్తాడు. అందుకే ఆయన సుహృత్. ఎటువంటి ప్రత్యుపకారాన్ని ఆశించకుండా ఏ విధమైన ఉపకారాన్ని చేయడానికైనా పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నా జనులు బాధల్లో పడి మ్రగ్గుతుంటారే కానీ పరమాత్మను ఆశ్రయించి ఫలితాన్ని పొందలేకపోతారు. ప్రారబ్ధాన్ని అనుసరించి బ్రతుకులో ప్రతికూలాలు ఏర్పడతాయి. భగవంతుని ప్రార్థించడం అనేది పురుషార్థానికి సంబంధించిన విషయం. బాధలు వచ్చినంత మాత్రాన మనుషులు భగవంతుని ప్రార్థించలేరు. బాధలలో ఏడవగలరే గాని పరమేశ్వరుని వేడుకోలేరు. అలా వేడుకోవాలి అంటే సంస్కారం ఉండాలి, భక్తి సంస్కారం అలవడి ఉండాలి. అప్పుడే ప్రార్థించే అవకాశం ఉంటుంది. ప్రార్థించడం అనేది కర్మ. ప్రార్థన అనే కర్మకు ఫలితం దయ. సంస్కారి భగవంతునికి నమస్కరించి ప్రార్థిస్తాడు. భగవానుడు సుహృత్ పాత్రను పోషించి ప్రత్యుపకారాన్ని ఆశించకుండా ఫలితాన్ని ఇచ్చి ఉపకారం చేస్తాడు. నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఎవరైనా వెళ్లి కడుపు నింపుకోవచ్చు. అలాగే పరమేశ్వరుని దయామృతం సదా ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి అది ఏ ఒక్కరికో పరిమితం కాదు. ఎవరైనా ప్రార్థించి దానిని పొందవచ్చు. అందుకనే సర్వభూతాలకు పరమాత్మ సుహృత్ అని 5వ అధ్యాయంలో కూడా మనం విన్న విషయం. కేవలం ఈ జన్మలోనే కాదు, భక్తులకు ఆయన శాశ్వతమైనటువంటి మిత్రుడు. ఇక జగత్తు దేని నుంచి పుడుతుందో అది జగత్తు యొక్క ప్రభవస్థానం కాబట్టి అటు ఉత్పత్తి స్థానం భగవంతుడే. జగత్తు తిరిగి ఎక్కడ లయమవుతుందో అది జగత్తు యొక్క విలయస్థానం. అది కూడా భగవంతుడే. అలాగే జగత్తు ఎక్కడ స్థిరంగా ఉందో అది స్థితి స్థానం, అది కూడా భగవంతుడే. అంటే సృష్టి, స్థితి, లయ 3 కూడా భగవంతుడే. అలలు సముద్రం నుంచి పుడతాయి. పుట్టిన అలలు అవి ఉన్నంత వరకు సముద్రంలోనే ఉంటాయి. ఆ తర్వాత సముద్రంలోనే విలీనమవుతాయి. కాబట్టి అలలకు ప్రభవస్థానం, ప్రళయస్థానం సముద్రమే. సముద్రము ఏకము, అది పూర్ణమని చెప్పేసి. అదేవిధంగా జగత్తు పరమాత్మ నుంచే పుడుతుంది కాబట్టి అది పుట్టిన జగత్తు ఉన్నంత వరకు పరమాత్మ యందే మనుగడను సాగిస్తుంది. ఆ తరువాత పరమాత్మ యందే లీనమవుతుంది. జగత్తుకు ప్రభవస్థానం, ప్రళయస్థానం, స్థితిస్థానం పరమేశ్వరుడే. ఆయనే మూల కారణం. ఆయనే అనాది మధ్యలయుడు. సర్వము తానైన వాడు అతడే ఆత్మభవుడు. అలలకు అట్టి అబ్ధి అనేటువంటి ఎలా శరణమో జగత్తుకు కూడా పరమాత్మ అలా శరణమై ఉన్నాడని తెలుస్తుంది మనకది. నిధి లేదా నిక్షేపాన్ని నిధానం అంటారు. కాలాంతరంలో ప్రాణులు అనుభవించే నిధిని లేదా నిక్షేపాన్ని నిధానం అంటారు. వస్తువులను దాచి ఉంచే లేదా నిల్వ చేసే స్థానమును నిధి లేదా నిధానం అంటారు. అలాగే మనం ఆచరించిన కర్మల యొక్క ఫలాలు భవిష్యత్తులో భోగార్థం మనకు అందుతాయి. మరి ప్రస్తుతం అవి ఎక్కడున్నట్టు? పరమేశ్వరుని యందే గుప్తంగా ఉన్నాయి. భవిష్యత్తులో సానుకూల సమయంలో ప్రదేశంలో అనుభవించడానికి నిరీక్షిస్తున్న కర్మఫలాలవి ప్రస్తుతం పరమేశ్వరుని యందే భద్రంగా ఉన్నాయి. అందువల్ల ఆయన నిధానం. మనకు అన్నీ ఆయన నుంచే అందుతున్నాయనే విషయం ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ప్రళయకాలంలో జగత్తు లయించిపోతూ ఉంది కదా, మళ్ళీ సృష్ట్యాదిలో ఆ లయించినవన్నీ తిరిగి పుడుతున్నాయి. అంటే ప్రళయంలో అవన్నీ నిధానమైన భగవంతుని నిక్షేపంలా ఉంటాయి అని అర్థం. అందుకే ఆయన నిధానం కూడా. మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు జనార్దనుడు. మోక్షం ఉన్నదే అయినా, నిత్యసిద్ధమే అయినా అది అలా ఉన్నట్లు తెలిసి ఉన్నప్పుడే మోక్షం కలుగుతుంది. కాబట్టి ఆ దివ్యక్షణం భవిష్యత్తులో రానుంది. కాలాంతరంలో అది అందబోతుంది. మరి అది ఇప్పుడు ఎక్కడుంది? నిధానంలో, నిక్షేపంలా ఉంది. నశించినటువంటి బీజం కావడం వల్ల పరమేశ్వరుడు అవ్యయ బీజం. సంసారం అనే వృక్షానికి పరమేశ్వరుడు అవ్యయ బీజం. కాబట్టి ఈ బీజము అంకురించే ధర్మం ఉంది, అంకురించే శక్తి ఉంది. అంకురించే ధర్మం గల ఈ బీజం అంకురించడానికి కారణమైన బీజం అని చెప్పేసి మనకు తెలుస్తుంది దీంట్లో పట. ఈ విధంగా 18వ శ్లోకంలో ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, జీవులందరి కూడా పరమగతి ఏది అన్నా, అందరికీ భర్త ఎవరన్నా, నివాసం ఏది అన్నా, సాక్షి ఎవడన్నా, శరణు మిత్రుడు ఎవరన్నా, శరణుడు గాని మిత్రుడు గాని ఎవరన్నా, సృష్టి స్థితి లయకారకుడు ఎవరన్నా, సమస్తానికి నిక్షేపం ఎద్ది అంటే బీజం ఏది, అదంతా కూడా కేవలము అన్నీ కూడా పరమాత్మయే అనే విషయం మనకు ఈ శ్లోకంలో స్పష్టంగా తెలుస్తుంది మనకి ఈ అంశాల ద్వారా. ఇక ఈ విశ్వరూప ఉపాసనా ప్రకరణాన్ని ఇక్కడితో సమాప్తం చేస్తున్నాడు భగవానుడు. 19వ శ్లోకంలో ఈ విధంగా ఉంది మనకది.
तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सततश्च अर्जुन. అర్జున, నేను సూర్యుడిని ఉడికిస్తున్నాను, వర్షాన్ని ఆకాశంలో నిలుపుతున్నానయ్యా, మళ్లీ కురిపిస్తున్నాను, అమృతము నేనే, మృత్యువు నేనే, నేనే సత్తు, నేనే అసత్తు కూడా అంటున్నాడు. యావత్ విశ్వానికి సత్తా స్ఫూర్తి ప్రదాత అయిన పరమేశ్వరుడు సూర్యునిలో నిలిచి వెలుగుతాడు. వెలిచి ఆ వెలుగును వేడిని అనుగ్రహిస్తున్నాడు. సూర్యుని వలనే వర్షం కురుస్తుంది. మరి అలా వర్షాన్ని కురిపించే శక్తి కూడా తనదే అని చెప్తున్నాడు భగవానుడు. సూర్యుడు వెలుగును చిందించి విశ్వాన్ని వెలిగిస్తాడు. అదేవిధంగా వేడిని అందించి జగత్తును ఉడికిస్తాడు. వెలుగుల ద్వారా చీకట్లను తొలగించి జగత్తుకు జీవనాన్ని ప్రసాదిస్తాడు. వేడి ద్వారా మురికిని, మంచును నిర్మూలించి జీవులకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. సూర్యుని నుంచి వెలువబడేటువంటి కిరణాలు కొన్ని తీక్షణంగా ఉంటాయి, కొన్ని వెచ్చగా, మరికొన్ని నులివెచ్చగా ఉంటాయి. నీరెండలో కిరణాలు మృదువుగా ఉండి హాయినిస్తాయి. సూర్యప్రకాశం ఎన్ని విధాలుగా ఉండడానికి వెనుక నియతి ఉంది. ఆ నియతి రూపంలో ఉన్నది ఎవరో కాదు, నియంత. సూర్యకిరణాలలో ఈ విధమైన వ్యత్యాసం వెనక ధర్మం ఉన్నది. ఆ ధర్మ రూపంలో ఉన్నది కూడా దైవమే. అర్జున, నేను ఆదిత్య రూపంలో ఉంటూ తీక్షణమైనటువంటి కొన్ని కిరణాల చేత భూమిని ఉడికిస్తానయ్యా, కొన్ని కిరణాల చేత వానలు కురిపిస్తాను. అలా కురిపించి తిరిగి కొన్ని కిరణాల చేత 8 మాసాల పాటు వర్షాన్ని నిలిపి ఉంచుతాను. మళ్లీ వర్షాకాలంలో కురిపిస్తాను. సూర్యుడుగా ఉంటూ పరమేశ్వరుడు గ్రీష్మం నుంచి ఎండ కాసి భూమండలాన్ని ఉడికిస్తాడు. ప్రపంచం బాగా కాగిన తర్వాత ఆ వేడికి జలాలు ఉడికి ఆవిరవుతాయి. ఆ ఆవిరిని మేఘరూపంలో కార్తీకం నుంచి 8 మాసాల వరకు ఆకాశంలో నిలుపుతాడు ఆయన. వర్షాకాలంలో మళ్లీ ఆ జలాలను వర్ష రూపంలో భూమిపై పోస్తాడు. సూర్యుని వల్ల జరిగే ఈ కార్యాలన్నీ సూర్యునిలో పరమేశ్వరుడు అంతర్వర్తిగా ఉండడం వల్లనే సాధ్యమవుతున్నాయి. నియతి ఉంది కాబట్టి వాతావరణ కేంద్రం పనిచేస్తుంది. నియతి లేకపోతే అంత నిరర్థకమే. నియతిలో నియంతే ఉన్నాడు. వేడి, వెలుగు, నీరు, వర్షం ఇవన్నీ కాలం మీద, ఋతువుల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఋతువులు, కాలము అన్నీ కూడా ఆ పరమేశ్వరుడే. సూర్యుని నుంచి తీవ్రమైనటువంటి కిరణాలను కదిలించి భూమిని ఉడికించడం, ఆవిరిని పైకి తరలించడం, మేఘంగా ఆకాశంలో నిలపడం, తిరిగి మళ్లీ భూమిపై వర్షం కురిపించడం, ఇదంతా నియతి. ఈ నియతిలో దివ్యంగా నియంత శోభిస్తున్నాడు కాబట్టి ఇక్కడ కేవలం నియతి ఒకటే కాదు, దయ కూడా దోబూచులాడుతుంది. వేడి, వెలుగు, నీళ్లు, వర్షం ఇవన్నీ ఎవరి కొరకు? జీవుల మనుగడకి కదా. అదంతా భగవంతుని ప్రేమ. ఆవిరయ్యేటువంటి సాగర జలాలు ఉప్పు నీరు, వాటిని సూర్యకిరణాల ద్వారా చేదుకొని ఆకాశంలోనే ప్రయోగశాలను నిర్మించి ఉప్పు నీటిని మంచినీటిగా, త్రాగునీరుగా, చల్లని తీయని పానీయంగా మార్చి కిందికి పోస్తున్న పరమేశ్వరుని దయను వర్ణించడం ఎవరితరం చెప్పండి. ఇది అర్థమైతే విశ్వరూపోపాసన సహజంగా, సరళంగా, నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అమృతము, మృత్యువు రెండూ పరమేశ్వరుడే. అమరులైన దేవతలు పానం చేసే అమృతమూ తానే, మానవులు అనుభవించేటువంటి మరణమూ తానే. అమృతం పానం చేస్తారు కాబట్టి దేవతలు మరణించరు. అందువల్ల వాళ్ళు అమరులైపోయారు. మర్త్యలోకంలో అంటే మానవలోకంలో ఆచరించిన పుణ్యకర్మల ఫలంగా దేవతలై స్వర్గంలో అమృతపానం చేస్తారు. అమృతపానం చేయాలి అంటే పుణ్యం ఉండాలి. పుణ్యం ఉండాలి అంటే పుణ్యకార్యాలు ఆచరించి ఉండాలి. కాబట్టి పుణ్యకార్యాలు, పుణ్యము, పుణ్యఫలమైన స్వర్గము, స్వర్గం లభించే అమృతము అన్నీ పరమేశ్వరుడే. దేవతల అమృతం పరమేశ్వరుడైనప్పుడు మానవుల మరణం ఎవరు చెప్పండి? మర్త్యుల మృత్యువు ఎవరు అంటే అది కూడా భగవంతుడే. మృత్యువు కూడా పరమేశ్వరుడైనా అది ఎలాగా అంటే ఆలోచిస్తే పుణ్యాత్మ స్వర్గంలో అమృతపానం చేసి అమరులవుతారు. దేవతా శరీరాలను ధరిస్తారు. సరే, బాగుంది. అమృతపానం అనేది పుణ్యకర్మ ఫలం కదా. పుణ్యకార్యాలు ఆచరించేది మానవలోకంలో అయినప్పుడు పుణ్యఫలంగా ప్రాప్తించే అమృతాన్ని ఇక్కడే పానం చేయొచ్చు కదా. చేయొచ్చు, కానీ అది ఇక్కడ లభిస్తే కదా. ఏది ఎక్కడ ఉండాలో అది ఎక్కడ మాత్రమే ఉండటం కూడా నియతి. అది మొక్కలో పువ్వులు ఉంటాయి, నదిలో నీళ్లు ఉంటాయి, చెట్టులో పళ్ళు ఉంటాయి, స్వర్గంలో అమృతం ఉంటుంది. అక్కడికి వెళ్తేనే అది లభిస్తుంది. మరి అక్కడికి వెళ్ళాలంటే ముందు ఇక్కడి నుంచి కదలాలి కదా. ఇక్కడ మృతమైతేనే అక్కడ అమృతం లభిస్తుంది. ఇక్కడ మానవ శరీరాన్ని వదిలిపెడితేనే అక్కడ అమృతపానానికి యోగ్యమైన దేవతా శరీరం ప్రాప్తిస్తుంది. అంటే ఇక్కడ మరణించాలి కదా. అవును, అమృతం పరమేశ్వరుని స్వరూపమైనప్పుడు అమృత పానానికి ఉపకరించే మృత్యువు పరమేశ్వరుని స్వరూపం కాకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి. కాబట్టి మృత్యువు కూడా మంగళమే. అది మృత్యు రూపంలో ఉండేది కూడా పరమేశ్వరుడే. పుట్టిన ప్రాణులన్నీ గిట్టకుండా ఉండిపోతే ఆ తర్వాత బ్రతికున్న వాళ్ళకు ప్రత్యేకమైన చావు అవసరమా? బ్రతికే చావుగా మారిపోదా?
కాబట్టి మృత్యువు కూడా మంగళ స్వరూపమే, అది శివస్వరూపమే అనే విషయం ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. మరణం మహేశ్వర స్వరూపం. మరి మహేశ్వరుడు పిలవకుండానే వస్తే ముఖం పక్కకు తిప్పుకుంటామా, దుఃఖిస్తామా, భగవంతుని రాకను అమంగళంగా భావిస్తామా? అందుకే మన భారతీయ సంస్కృతిలో మరి జాతరలలో పరమేశ్వరుడు ఊరేగుతూ వచ్చినప్పుడు మన ఇంటి ముందుకు రాగానే కొబ్బరికాయ కొట్టి పూలమాలలు సమర్పించి కర్పూరహారతినిస్తాం. మనం మృత్యు రూపంలో అరుదించేది ఈశ్వరుడే కాబట్టి ఎక్కడ మృత్యువు సంభవించినా వెంటనే ఆ మృత కళేబరానికి పూలమాల వేసేసి తల వద్ద దీపం వెలిగిస్తాం. మృత్యువును ఈశ్వర రూపంగా భావించడమే ఈ కార్యాలు వెనుకున్నటువంటి ప్రధానమైన కారణం. కాబట్టి సదసత్తులు కూడా తానే భగవంతుడే అనే విషయం ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి మరి విశ్వరూప సోపానాల్లోపట అమృత మృత్యువులు సదసత్తులు కూడా తానే అని ప్రవచించి బహుధా ఉపాసనా విధానాన్ని కూడా ఇంతవరకే మనకు చేసి దీంతో ఈ యొక్క విషయాన్ని మనకు సమాప్తి చేస్తున్నాడు. ఇప్పుడు తర్వాత రాబోయేటువంటి దాంట్లో భగవానుడు చెప్పేటువంటి విషయాన్ని వినే ముందు మరి గ్రీష్మం కానీ వర్షం కానీ వర్షాభావం ఎవరి వల్ల కలుగుతున్నాయంటే అది కేవలము పరమాత్మ వల్లే అని చెప్పేసి మనకు ప్రధానంగా ఈ యొక్క శ్లోకంలో అర్థమవుతుంది. మనకది ఏకత్వోపాసన, తర్వాత పృథక్వోపాసన, బహుధా విశ్వరూప ఉపాసన వివరించిన వాసుదేవుడు కోరికలతో ఉపాసించేటువంటి అవివేకులను గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎవరైతే కోరికలతో భగవంతుని ఉపాసిస్తారో వాళ్ళు నిజానికి అవివేకులు అని చెప్పేసి, వివేకం లేని వాళ్ళు అని చెప్పి వాళ్ళ గురించి చెప్తున్నాడు 20వ శ్లోకంలో ఒకట మనకు భగవానుడు. త్రైవిద్యామాం సోమపాం పూతపాపయజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నౌతి దివ్యాం దివి దేవభోగం. అర్జున, వేదం తెలిసిన వాళ్ళు సోమపానం చేస్తారయ్యా, యజ్ఞాలు చేత నన్ను పూజించి పాపాలు పోగొట్టుకుంటారు, స్వర్గం కోసం ప్రార్థిస్తారయ్యా, పుణ్యప్రదమైనటువంటి సురేంద్రలోకాన్ని పొంది స్వర్గంలో దివ్యమైనటువంటి సురభోగాలను అనుభవిస్తారు. రాళ్లు రత్నాలు ఒక చోట ఉన్నప్పుడు రత్నాలను విస్మరించి ఒక వ్యక్తి రాళ్లను సేకరించుకొని పోయాడు అంటే అసలు వివేకం లేనివాడై ఉండాలి, అగ్నుడై ఉండాలి. రాళ్లకు రత్నాలకు తేడా తెలియకపోవడమే అవివేకం, రత్నానికి చెందినటువంటి జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. కాబట్టి చతుర్విధ పురుషార్థాలలో ధర్మార్థ కామాలని త్రివర్గంను సాధించుకోవడానికి అనువైనటువంటి విషయ పరిజ్ఞానం అంతా వేదాలలో లభ్యమవుతుంది. కాబట్టి పరమ పురుషార్థమైనటువంటి మోక్షానికి చెందినటువంటి పరమార్థత్వం కూడా అక్కడే ఉంది. అయినా వేదత్రయాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు సైతం సకాములై మరి అతిరాత్రాది యజ్ఞాలు క్రతువులు మాత్రమే ఆచరించి వాటి చేత దేవతలను ఆరాధరించి స్వర్గాది పుణ్యలోకాలను పొందాలని ప్రయత్నిస్తారయ్యా. వారు ఆచరించే యజ్ఞాలలో దైవానికి అర్పించినటువంటి తర్వాత ఆ సోమరసాన్ని పానం చేసి పాపాలను పోగొట్టుకుంటారు, శుద్ధి పడతారు. దాని ద్వారా పుణ్యలోక ప్రాప్తిని వాంఛించిపోతారు. సోమవల్లి అనేటువంటి తీగ యొక్క రసాన్ని ఏమంటారంటే సోమరసం అంటారట. యజ్ఞాలలో దాన్ని దేవతార్పణం చేసి మిగిలిన రసాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. అదే సోమరస పానం. సోమరసాన్ని పానం చేసిన వాళ్ళు నిష్పాపులు అవుతారు, పాపాలు తొలిగిన వాళ్ళు అవుతారు. పాపక్షయం జరిగి పుణ్యం ప్రాప్తించడం వల్ల ఆ పుణ్యం యొక్క ఫలంగా దేవేంద్ర లోకాన్ని చేరి దేవతలు అనుభవించే భోగాలను అక్కడ అనగా స్వర్గలోకం అనుభవిస్తారు. వీరు కూడా భక్తులే, సకామ భక్తులు. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో ఎండీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వర్గమోహంలో పడి కొట్టుకుపోయేవాళ్ళు వీళ్ళు అని చెప్పేసి చెప్తూ స్వర్గలోకంలో ఏ విధమైన భయం ఉండదు. మరి స్వర్గాది లోకాల్లో అమృతం లభిస్తుంది. ఈ విషయాలను వేదాలలోని కర్మకాండ ద్వారా తెలుసుకున్నటువంటి సకాములు స్వర్గాభిలాషులై యజ్ఞయాగాదులలో నిమగ్నులవుతారు. సాధారణంగా జీవితంలో భయము మరణము ఈ రెండే ఎక్కువగా మనుషులని బాధ పెడతాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఉన్నది పోతుందేమో, లేనిది వాంఛించింది రాదేమో, ఇలాంటి ఉపద్రవాలు ఈతి బాధలు మనుషుల్ని కలత పెడుతూ ఉంటాయి. ఇవన్నీ స్వర్గంలో ఉండవని తెలియగానే మనిషి స్వర్గాన్ని వాంఛించడం ప్రారంభిస్తాడు. పైగా స్వర్గలోకంలో అమృతం ప్రాప్తిస్తూ ఉంది కాబట్టి మరణం ఉండదు, శోకం లేదు, మరణం రాదు, ఇంకేం కావాలి, అంతే. యజ్ఞాలు ప్రారంభిస్తారు, సోమరసం పానం చేస్తారు, పాపాలను కడిగేసుకుని పుణ్యాన్ని మూటగట్టుకొని స్వర్గాభిలాషతో దివిని చేరి దేవతా భోగాలను అనుభవిస్తూ ఉంటారట. మరి వేదాధ్యయన తత్పరులైనటువంటి ఈ యొక్క సకామ భక్తులకు అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉంది. స్వర్గాన్ని చేరినంత మాత్రాన భయాలు పూర్తిగా నశించినట్లు కాదు, మరణం దూరమైనట్లు కాదు.
దివిలో ఉన్నంత కాలమే ఇవి దూరం అవుతాయి. పుణ్యం క్షీణించగానే పుణ్యలోకాలు కూడా దూరం అవుతాయి. అక్కడి నుంచే మళ్లీ భయాలు మరణాల దగ్గర అవుతాయి. బ్రహ్మలోకం వరకు ఏ లోకాలను పొందినా పుణ్యఫలంగా లభించిన ఆ లోకాలను పుణ్యం క్షీణించగానే విడిచిపెట్టి జన్మకు రావాల్సి ఉంటుంది. కాబట్టి సోమపానం వల్ల పాపాలు నశించవచ్చు, పుణ్యం ప్రాప్తించవచ్చు, కానీ దాని అర్థం పాపాలు సమూలంగా నశిస్తాయని కాదు. స్వర్గ గమనానికి ప్రతిబంధంగా ఉండేటువంటి పాపాలు మాత్రం నశిస్తాయి. పుణ్యం క్షీణించి తిరిగి మానవ జన్మకు వచ్చిన తర్వాత ఈ మిగిలినటువంటి పాపాలను అనుభవించక తప్పదు. వివేకం లేని కారణంగా సకాములైన వారు కర్మచక్రంలో తగులుకొని పరిభ్రమిస్తూ ఉంటారయ్యా. వీరి మనస్సులలో కోరికలే ప్రధానంగా ఉంటాయి. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. అది అనిత్యం. స్వర్గంలో ప్రాప్తించేటువంటి భోగాలు అశాశ్వతం. అందువల్ల స్వర్గలోకం అనకుండా సురేంద్రలోకం అన్నాడు. రెండు ఒకటే అయినా ఇంద్ర శబ్దం ప్రయోగించడం వల్ల అక్కడ లభించే భోగాలు ఇంద్రియ సుఖాలే గాని మరొకటి కాదు అని చెప్పేసి మనం స్వర్గం లోకంలోని నాట్యాలు నేత్రాలను, సంగీతాలు, శ్రోత్రాలను తృప్తిపరుస్తాయి. ఇంకేముంది? తెలియకపోవడమే ఉంది, అవివేకమే ఉంది కదా. కాబట్టి వేదాలలోని యజ్ఞాలను ఇక్కడ నశించినట్టు భావిస్తే అది పొరపాటు. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వేదం ప్రతిపాదించే యజ్ఞయాగాదులు కూడా మోక్షార్థమే ఉన్నాయి, ఆత్మజ్ఞానం వైపు నడిపిందికే ఉన్నాయి. యజ్ఞాల వల్ల పాపక్షయం జరుగుతూ ఉంది. ఇలా శుద్ధిపడిన బుద్ధిని స్వర్గప్రాప్తికి కాకుండా ఏం చేయాలంటే మోక్షార్థం జ్ఞానలబ్ధికి ఉపయోగించుకోవాలి. వేదాల్లోని కర్మోపాసనలు అందుకే ఉన్నాయి. కాబట్టి అమృతపానం చేసి అనిత్య లోకాలను విహరించమని వేదం బోధించలేదు. ఆత్మజ్ఞానాన్ని పొంది అమృత స్వరూపుడవు కా అని చెప్పేసి ప్రవచిస్తుంది. కాబట్టి ఈ సత్యం అర్థం కాక కామాత్ములు స్వర్గాభిలాషులు అవుతున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణం. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.